హలో డియర్ పీపుల్ ఆఫ్ గాడ్. మహాగణుడు సర్వాధికారి అయినటువంటి యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. నేను బలంగా నమ్మేది ఏంటంటే కనుక నేను గత 3 వీక్స్ నుంచి ఒక అద్భుతమైన విషయం నేర్చుకున్నాను. అన్న ప్రవీణ్ పగడాలన్న హతసాక్షి అయినప్పుడు, చంపబడినప్పుడు నేను తెలుసుకుంది ఏంటి కనుక అనేకులను హృదయాలను ఆయన కదిల్చిన విషయాన్ని చూసినప్పుడు ఒక తలంపు మనసులోకి వస్తూ ఉంది. ఇప్పుడే ఇంత ఇలా హృదయాలని ఒక దైవ సేవకుని యొక్క విషాదం కదిలించింది అంటే కనుక ఆ రోజున ఇంకెంత నీతిమంతుని యొక్క రక్తం చిందించడం వలన అనేకుల హృదయాలు ఇంకెంత కదిలింపబడి ఉండాలి. అందుకనే కదా ప్రపంచ దేశాలు మారుమనసు పొందాయి. అంటే ఇక్కడ దేవుడు చనిపోమని మాకు చెప్పుకోలేదు, కానీ క్రీస్తు విరోధులు లేదా దైవ విరోధులు ఎప్పుడూ కూడా వారికి శుభవార్త నచ్చక అనాది కాలంలో అబ్రహాము గారిని కూడా చంపాలని చూశారు. అలాగనే ఏబేలుని కూడా చంపాడు. కారణం ఏంటి? కయ్యం చంపడం గల కారణం ఏంటి కనుక ఏబేలు యొక్క క్రియలు మంచివి కాబట్టి. క్రియలు మంచివైనప్పుడు లోకానికి నచ్చదు. చూడండి, ఈ రోజున ప్రపంచ దేశానికి ఈ సువార్తీకరణ అనగా అర్థం ఏంటంటే, చాలామంది క్రూసేడర్స్ అని చెప్పేసి తప్పటి పేరు పెట్టారు. యాక్చువల్లీ క్రూసేడర్స్ పేరుని వచ్చిన వాళ్ళు నిజంగా క్రీస్తుని నమ్మిన వాళ్ళు కాదు. ఎందుకంటే వాళ్ళ రాజ్యాన్ని స్థాపించుకోవడానికి వచ్చారు, కానీ నిజ రాజ్యాన్ని, నిజ దేవుని రాజ్యాన్ని స్థాపించడానికి వచ్చిన వాళ్ళు మిషనరీస్. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాళ్ళు సువార్తీకరణ అనే దానిని చేశారు. ఉదాహరణకి ఈ సువార్తీకరణలో ఈ భారతదేశంలో ప్రాముఖ్యంగా అవసరం ఏంటంటే విద్య మనకి చాలా అవసరం కాబట్టి విద్య కోసం ముద్ర నియంత్రణ తేవటం, అలాగే పేదరికం ఎక్కువ ఉంది కాబట్టి ఈ పేదరికాన్ని నిర్మూలన చేయడం కోసం బ్యాంకింగ్ వ్యవస్థ తేవటం, అలాగే అనారోగ్యాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి అనారోగ్యాలను తొలగించడం కోసం ఆరోగ్య వ్యవస్థలను తేవటం, విద్యను అభివృద్ధి చేయటం, ఇలాగా ఈ సమాజంలో యొక్క సువార్తీకరణ చాలా జ్ఞానాన్ని పెంపొందించింది. కాబట్టి ఈ సువార్తీకరణ ద్వారా భారతదేశమే కాదు అనేక దేశాలు వర్ధిల్లాయి, దీవించబడ్డాయి. కాబట్టి ఈరోజు ఈ సువార్తీకరణకి పెట్టిన పేరేంటి తెలుసా? మత ప్రచారం. ఓకే, నో ప్రాబ్లం, లెట్ us ప్రే. నిందించినా దూషించినా మనం ధన్యులం. దేవుడు మనతో ఉన్నాడు. ఇంకా దేవుడు తన యొక్క పనిని తాను చేసుకుంటాడు. ఎవరు ఆటంకపరిచినా, ఎన్ని ఆటంకాలు ఉన్న దేవుడే